చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ మెదక్లో ఉంటే రెండవ అతిపెద్ద చర్చ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇటు మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ ప్రాంతంలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్కి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 1930 ప్రాంతంలో ఇక్కడ ఈ చర్చి పునాది పడింది చర్చి నిర్మాణానికి. అయితే ఆ చర్చి విశేషాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ ఈ లక్షట్పేట సిఎస్ఐ చర్చ్కి సంబంధించి 1930వ సంవత్సరంలో ఈడబ్ల్యూ ల్యాండ్ ఎవరైతే బ్రిటిష్ దొర ఉన్నారో ఆయన కాలంలో ఇక్కడ శంకుస్థాపన జరిగింది ఈ చర్చి నిర్మాణానికి. అయితే అప్పట్లోనే ఈ చర్చి నిర్మాణానికి సంబంధించి నేర్పరులైనటువంటి శిల్పకారులను ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించడం జరిగింది. 1935లో చర్చి నిర్మాణం అనేది పూర్తయింది. మనం ఈ చర్చి నిర్మాణ శైలిని ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 500 మంది ఒకేసారి కూర్చొని ప్రార్థన చేసేటటువంటి విశాలమైనటువంటి చర్చ్ ఇది. అయితే దీనికి సంబంధించి ఇటు దేవాలయాల్లో ఈ రెండు వైపులు కూడా ఇది గోతిక్ విధానంతో నిర్మించబడినటువంటి చర్చి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. లోపల కూడా చర్చ్కి సంబంధించి నిర్మాణ శైలి అప్పటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి నిర్మాణ శైలిని పోలింది. అయితే ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చ్గా పేరుగాంచినటువంటి లక్షట్పేట సిఎస్ఐ చర్చ్కి సంబంధించి మనము ఈ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏదైతే గోతిక్ విధానంలో చేసినటువంటి నిర్మాణం ఇది. ఏక శిలతో 18 పిల్లర్లను ఇక్కడ ఒకే శిలతో నిర్మించినటువంటి పిల్లర్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఇటు క్రిస్మస్ వేడుకలకు చర్చ్ కూడా సన్నద్ధమవుతుంది. అయితే మనతో పాటు చర్చ్కి సంబంధించి ఇంకా మరిన్ని విశేషాలు తెలపడానికి మనకు చర్చ్కి సంబంధించినటువంటి ఫాదర్ ఉన్నారు, అందుబాటులో డేవిడ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ఒకసారి చర్చ్ ఎంత విశాలంగా ఉంది అంటే ఒకప్పటి నిర్మాణ శైలి బ్రిటిష్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది. ఇటు ఈ సమీప ప్రాంతంలో చిన్నగుట్ట పెద్దగుట్ట నుంచి రాళ్ళు తీసుకొచ్చి ఈ సమీప ప్రాంతంలో రాళ్ళు తీసుకొచ్చి అక్కడ నుంచి ఏ విధంగా అయితే చర్చి నిర్మాణానికి ఉపయోగించారో, ఏ పరిస్థితుల్లో చర్చి నిర్మాణం చేపట్టడం జరిగింది కూడా చర్చికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు అందుబాటులో ఫాదర్ ఉన్నారు. ఒకసారి సార్ చెప్పండి, అంటే ఏంది లక్షట్పేట చర్చ్ ఏషియాలోనే రెండో అతిపెద్ద చర్చ్గా పేరుగాంచింది, దీని హిస్టరీ ఏంటి అసలు? ప్రత్యేకముగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో అనగా 1947లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫార్మేషన్ అయిన కంటే ముందే ఇంగ్లీష్ దొరల కాలంలో 1930వ సంవత్సరంలో లాంటి దొరగారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం, వారి బ్రతుకుదేరువు, వారి ఆర్థిక స్తోమతలు అన్నీ గమనించి వారికి విద్య వైద్యం ఉచితంగానే అందించడము ద్వారా వారిని కొంత ఆరోగ్యపరముగాను విద్యాపరముగాను సంస్కారయుతంగా అంటే వారిని తీర్చిదిద్దే విధముగా వారి యొక్క ప్రయత్నముల ద్వారా ఈ గోతిక నిర్మాణంలో ఈ దేవాలయ కట్టడము, హాస్పిటల్ నిర్మాణము, పాఠశాల నిర్మాణము మొదలైన కార్యక్రమములన్నీ కూడా వారు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఇక్కడి పేద ప్రజలకు వారికి అందించేటటువంటి ఈ యొక్క కూలి లేక వేతనము ఏదైతే ఉందో పనికి ఆహార పథకము పైన వారి పని చేసుకొని వారికి ఆహారం ఇవ్వడం ద్వారా వారిని పోషించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తున్నది. మరి ఈ లక్షట్పేట మారుమూల ప్రాంతంలోని ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత మంచిర్యాల జిల్లా లక్షట్పేట ప్రాంతంలో సువిశాలమైన ప్రాంతంలో అనేక మంది వేల మంది విద్యార్థులను ఇది ఎంతో వెలుగులోనికి తీసుకొచ్చిన సంస్థగా ఇది పేరుగాంచినటువంటి స్థలం. మరి ఇక్కడ వైద్యంలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది పేదలకు ఉచిత వైద్యం ద్వారా హాస్పిటల్లో అనేక రోగములకు నయములు చేసి వారిని బాగు చేసినటువంటి చరిత్ర ఈ లక్షట్పేట వైద్యశాలకు ఉన్నది. ఎన్ని ఎకరాల్లో ఈ చర్చ్ ప్రాంగణం అంతా, అంటే ఈ చర్చ్ కానీ ఈ చర్చికి సంబంధించిన ఎన్ని ఎకరాల్లో విస్తరించింది, ఎంతమంది ఒకేసారి సామూహికంగా ప్రార్థన ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది? ఎప్పుడు ఈ చర్చ్ నిర్మాణం అనేది ఎప్పుడు జరిగింది? చర్చ్ నిర్మాణము 1932వ సంవత్సరం నుంచి 35వ సంవత్సరం వరకు సిజి అర్లీ దొరగారి యొక్క నిర్వహణలో లేక వారి యొక్క ఎగ్జిక్యూషన్లో ఇది నిర్మాణం చేయడం జరిగింది. వారే దీని యొక్క పనులన్నింటినీ కూడా నిర్వహించినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. సో ప్రియులారా, మరి ఇక్కడ ఈ దేవాలయంలో ఒకే పర్యాయము 500 మంది కూర్చోగలిగినంతటి సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ దేవాలయం నిర్మాణం చేయబడింది. ఈ యొక్క దేవాలయము చుట్టూ దాదాపుగా చాలా స్థలాన్ని మనం ఇక్కడ ఉన్నట్లు విశాలమైనటువంటి స్కూలు, గ్రౌండ్స్, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ, చాలా విశాలమైన స్థలం. దేవాలయ చుట్టుప్రక్కల కూడా విశాలమైన స్థలాన్ని
టీచర్స్ క్వార్టర్స్ని, నర్సెస్ క్వార్టర్స్ని మొదలైనటువంటి వాటన్నిటిని కూడా నిర్మాణం చేయడం ద్వారా అలనాటి సిజి అర్లై దొరగారి ద్వారా ఈ యొక్క నిర్మాణములన్నీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క నిర్మాణముల ద్వారా అనేక మందికి ఉచితంగా వారికి సహాయం అందించడం ద్వారా వారు ఎంతో ఆర్థికంగా వారు బలపరచబడి ఎంతో పునరుద్ధి పొందినట్లుగా మనము చూస్తున్నాము. అంటే బ్రిటిష్ కాలంలో పోలినటువంటి ఆ కాలంలో అయినటువంటి నిర్మాణాలు ఇవి. అది ఏ రకమైన అంటే ఏ రకమైన అంటే నిర్మాణంగా దీన్ని చెప్పుకుంటారు? అంటే గోతిక్ ఆ టైప్లో అంటారు కదా, ఇది ఏ రకమైనటువంటి నిర్మాణము? ఇక్కడ మనం చూస్తున్నాం అప్పటి కాలంలో ఒకే శిలపైన స్తంభాలు ఏవైతే ఉంటాయో వాటిని పిల్లర్స్ కానీ అట్లాంటి ఈ చర్చిలో మనకు కనిపిస్తున్నాయి. ఇది ఏ రకమైనటువంటి నిర్మాణం? ఇది గోతిక్ నిర్మాణం అని మెదక్ మహాదేవాలయము కూడా గోతిక్ నిర్మాణంలోనే అది నిర్మించడం జరిగింది. అదే నిర్మాణ శైలిలో ఈ దేవాలయం కూడా నిర్మించడం కూడా గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది. ఎట్లా జరుగుతాయి ఇక్కడ అంటే క్రిస్మస్ సంబరాలు? ఇది చారిత్రాత్మకమైన చర్చి. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు? ఐ మీన్ ప్రార్థన కోసం ఇక్కడికి ఏ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు? ఈ ప్రాంతానికి మనకు కరీంనగర్ జిల్లా వెలుగటూరు ప్రాంతం నుంచి, లక్షట్పేట మంచిర్యాల ప్రాంతం నుంచి, దౌడపల్లి, ఇక్కడ జన్నారం మొదలైనటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ మధ్యలో చాలా చర్చెస్ నిర్మాణం అవడం ద్వారా కొంతమంది అక్కడక్కడ వారు ప్రార్థనలు ఆరాధనలు జరిపించుకుంటున్నారు. కానీ కొందరు చాలా గొప్ప విశ్వాసంతో ఈ దేవాలయంపై ఉన్నటువంటి మమకారంతో ఇక్కడ జరిగేటటువంటి ఆరాధనలకు తప్పగా దేవాలయంలో నా మొక్కుబళ్ళు చెల్లించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి కూడా వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం మనం గమనిస్తుంటున్నాం. రైట్. ఇది ఈ చర్చికి సంబంధించినటువంటి హిస్టరీ. 1930లో ఇక్కడ చర్చి నిర్మాణానికి పునాది పడింది. 35లో చర్చి నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాంతం కరువు కాటకాలతో ఉన్నటువంటి సమయంలో ఏదైతే పనికి ఆహార పథకం కింద అంటే అటు పని చేస్తూ వాళ్ళ పూట గడిచే విధంగా అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఈ చర్చిని గోతిక్ నిర్మాణం ఏదైతే మెదక్ ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి చర్చి, ఆ తర్వాత రెండో స్థానాన్ని ఈ చర్చి ఈ స్థానంలోకి వస్తుంది. అయితే ఆ చర్చిని పోలినటువంటి నిర్మాణం ఇక్కడ చేయబడింది. దాదాపుగా 60 నుండి 80 ఎకరాల్లో ఈ చర్చి విస్తరించి ఉంది. అయితే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా, కేవలం లక్షట్పేట ప్రాంతం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా విశ్వాసులు వచ్చి ఇటు మొక్కులు చెల్లించుకుంటారు, ప్రార్థనలు చేస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఫాదర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఏదైతే లక్షట్పేట ప్రాంతంలో సిఎస్ఐ చర్చ్ ఉందో చారిత్రక నేపథ్యం ఉన్న చర్చ్గా మరొకసారి పేరు ఈ క్రిస్మస్ సందర్భంగా మరొకసారి వెలుగులోకి వస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్ బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.